హాయ్ అండి. వెల్కమ్ టు శాంతిస్ క్రియేటివ్ కార్నర్. మీరు నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ పక్కనే ఉన్న బెల్ సింబల్ క్లిక్ చేయండి నా నెక్స్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ కోసం. ఇప్పుడు వర్క్ ఎలా చేసుకోవాలో చూద్దాము. ఫస్ట్ నెక్ అవుట్లైన్ చుట్టూ గమ్ అప్లై చేసుకుని గోల్డ్ కలర్ రౌండ్ బాల్ చైన్ని స్టిక్ చేసుకోవాలి. గమ్ కొంచెం ఆరిపోయిన తర్వాత ఇప్పుడు నార్మల్ మెషిన్ థ్రెడ్ని తీసుకుని ఈ గోల్డ్ బాల్ చైన్ అంతటికీ కూడా దగ్గరగా స్టిచెస్ వేసుకోవాలి. ఈ విధంగా స్టిచెస్ వేయడం అయిపోయిన తర్వాత ఇప్పుడు కలర్ పైపింగ్ థ్రెడ్ని తీసుకుని నెక్ లైన్ చుట్టూ గమ్ అప్లై చేసుకుని స్టిక్ చేసుకోవాలి. ఈ కలర్ పైపింగ్ థ్రెడ్ని ఏ విధంగా తయారు చేసుకోవాలో తెలియని వాళ్ళకి డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇచ్చాను, ప్లీజ్ ఒకసారి చెక్ చేయండి. కలర్ పైపింగ్ థ్రెడ్ని నెక్ లైన్ చుట్టూ స్టిక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు 2 వరుసల పింక్ కలర్ సిల్క్ థ్రెడ్ని తీసుకుని ఈ కలర్ పైపింగ్ థ్రెడ్కి దగ్గరగా స్టిచెస్ వేసుకోవాలి. ఇక్కడ మీరు ఈ కలర్ పైపింగ్ థ్రెడ్కి బదులుగా రెడీమేడ్గా దొరికే కలర్ డోరీ థ్రెడ్స్ని కూడా యూజ్ చేయొచ్చు. ఈ విధంగా స్టిచెస్ వేయడం అయిపోయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ నెక్ లైన్ చుట్టూ గమ్ అప్లై చేసుకుని గోల్డ్ కలర్ రౌండ్ బాల్ చైన్ని మనం ముందుగా స్టిక్ చేసుకున్న కలర్ పైపింగ్ థ్రెడ్కి దగ్గరగా స్టిక్ చేసుకోవాలి. గమ్ కొంచెం ఆరిపోయిన తర్వాత ఈ గోల్డ్ బాల్ చైన్కి కూడా నార్మల్ మెషిన్ థ్రెడ్తో స్టిచెస్ వేసుకోవాలి. ఈ విధంగా స్టిచెస్ వేయడం అయిపోయిన తర్వాత ఇప్పుడు నార్మల్ మెషిన్ థ్రెడ్ని తీసుకుని వీట్ బీడ్స్ని జిగ్జాగ్గా స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా వీట్ బీడ్స్ని యూస్ చేయడం ఇష్టం లేని వాళ్ళు దీనికి బదులుగా మీరు 4mm గోల్డ్ బీడ్స్ని కూడా స్టిచ్ చేసుకోవచ్చు. ఈ విధంగా వీట్ బీట్స్ అన్ని కుట్టడం అయిపోయిన తర్వాత ఇప్పుడు దీనికి కింద గమ్ అప్లై చేసుకుని గోల్డ్ కలర్ రౌండ్ బాల్ చైన్ని స్టిక్ చేసుకోవాలి. గమ్ కొంచెం ఆరిపోయిన తర్వాత ఈ గోల్డ్ బాల్ చైన్కి కూడా నార్మల్ మెషిన్ థ్రెడ్ని తీసుకుని స్టిచెస్ వేసుకోవాలి. ఈ విధంగా కుట్టడం అయిపోయిన తర్వాత ఇప్పుడు ఈ వీట్ బీట్స్కి మధ్యలో ఉన్న గ్యాప్లో షుగర్ బీడ్స్ని స్టిచ్ చేసుకోవాలి. నార్మల్ మెషిన్ థ్రెడ్ని తీసుకుని ఒక షుగర్ బీడ్ని ఎక్కించుకుని నీడిల్ని ఈ విధంగా కిందకి దించేసుకోవాలి. ఈ విధంగా ప్రతి గ్యాప్లోనూ కూడా షుగర్ బీడ్ని స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా షుగర్ బీట్స్ అన్ని కుట్టడం అయిపోయిన తర్వాత ఇప్పుడు దీనికి కింద మళ్ళీ గమ్ అప్లై చేసుకుని స్టోన్ చైన్ని అండ్ ఇంకొక గోల్డ్ బాల్ చైన్ని స్టిక్ చేసుకోవాలి. గమ్ కొంచెం ఆరిపోయిన తర్వాత ఈ చైన్స్ అన్నిటికీ కూడా నార్మల్ మెషిన్ థ్రెడ్ని తీసుకుని స్టిచెస్ వేసుకోవాలి. ఈ విధంగా కుట్టడం అయిపోయిన తర్వాత ఇప్పుడు దీనికి పైన గమ్ అప్లై చేసుకుని 4mm పింక్ కలర్ రౌండ్ షేప్ కుందన్స్ని స్టిక్ చేసుకోవాలి. ఇక్కడ ఈచ్ కుందన్కి మధ్యలో ఒక 2mm గ్యాప్ వదులుకొని నెక్స్ట్ కుందన్ని స్టిక్ చేసుకోవాలి. ఇక్కడ మీరు కుందన్స్ని డైరెక్ట్గా స్టిక్ చేసుకోవచ్చు, లేదంటే జర్కన్ స్టోన్ బేస్ని స్టిక్ చేసుకుని దానికి పైన కూడా స్టిక్ చేసుకోవచ్చు. ఈ విధంగా కుందన్స్ అన్ని స్టిక్ చేయడం అయిపోయిన తర్వాత ఇప్పుడు వీటికి చుట్టూ కూడా షుగర్ బీడ్స్ని స్టిచ్ చేసుకోవాలి. దానికోసం నార్మల్ మెషిన్ థ్రెడ్ని తీసుకుని కుందన్ చుట్టూ సరిపడినన్ని షుగర్ బీడ్స్ని ఎక్కించుకుని నీటిని ఈ విధంగా కిందకి దించేసుకోవాలి. తర్వాత షుగర్ బీడ్స్కి కుందన్ చుట్టూ కూడా స్టిచెస్ వేసుకోవాలి. సేమ్ ఇదే విధంగా అన్ని కుందన్స్ చుట్టూ కూడా షుగర్ బీడ్స్ని స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా కుందన్స్ అన్నిటి చుట్టూ షుగర్ బీడ్స్ కుట్టడం అయిపోయిన తర్వాత ఇప్పుడు వీటికి మధ్యలో ఉన్న గ్యాప్లో ఆల్టర్నేటివ్గా వీట్ బీడ్స్ని స్టిచ్ చేసుకోవాలి. నార్మల్ మెషిన్ థ్రెడ్ని తీసుకుని ఒక వీట్ బీడ్ని షుగర్ బీడ్ని ఎక్కించుకొని నీడిల్ని ఈ విధంగా కిందకి దించేసుకోవాలి. ఈ విధంగా ఒక బంచ్ లాగా 3 వీట్ బీడ్స్ని స్టిచ్ చేసుకోవాలి. సేమ్ ఇదే విధంగా అన్ని కుందన్స్కి మధ్యలో ఆల్టర్నేటివ్ ప్లేసెస్లో ఈ విధంగా వీట్ బీడ్స్ని స్టిచ్ చేసుకోవాలి. కంప్లీట్గా వర్క్ చేయడం అయిపోయిన తర్వాత బ్లౌజ్ బ్యాక్ సైడ్ నెక్ లుక్ ఈ విధంగా ఉంది.
చాలా సింపుల్ అండ్ ఈజీ వర్క్, తప్పకుండా ట్రై చేయండి. సేమ్ ఇదే బార్డర్ని మీరు బ్లౌజ్ హ్యాండ్స్కి కూడా బార్డర్గా వేసుకోవచ్చు. బ్లౌజ్ హ్యాండ్స్కి మధ్యలో బుటాస్గా నెక్ డిజైన్లో వేసుకున్న ఈ స్మాల్ బుటీస్ని బ్లౌజ్ హ్యాండ్స్కి మధ్యలో బుటాస్గా కూడా వేసుకోవచ్చు. ఒకవేళ బ్లౌజ్ హ్యాండ్స్ని కొంచెం హెవీగా డిజైన్ చేసుకోవాలి అనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్లో ట్రేసింగ్ పేపర్ యొక్క లింక్ని ఇచ్చాను. మీరు ఆ లింక్ని క్లిక్ చేసి ట్రేసింగ్ పేపర్ని డౌన్లోడ్ చేసుకుని ప్రింట్అవుట్ తీసుకోవాలి. ఈ విధంగా ప్రింట్అవుట్ తీసుకునే పేపర్ని మిడిల్కి ఫోల్డ్ చేసుకుని ఈ పేపర్కి మిడిల్లో బ్లౌజ్ హ్యాండ్ అండ్ కార్బన్ పేపర్ని ప్లేస్ చేసుకుని దీనికి పైన డిజైన్ని డ్రా చేసుకోవాలి. ఈ విధంగా ప్రింట్అవుట్ తీసుకుని ట్రేస్ చేసుకోవడం కుదరదు అనుకునే వాళ్ళు డౌన్లోడ్ చేసుకున్న ట్రేసింగ్ డిజైన్ని మీకు కావాల్సినంత సైజ్ వరకు మ్యాక్సిమైజ్ చేసుకుని దానికి పైన ఈ విధంగా పేపర్ని ప్లేస్ చేసుకుని డిజైన్ని డ్రా చేసుకోవచ్చు. ఈ విధంగా డ్రా చేసుకున్న డిజైన్ని కట్ చేసుకుని దీన్ని బేస్ చేసుకుని ఇక్కడ చూపించిన విధంగా డైరెక్ట్గా బ్లౌజ్ మీద డిజైన్ని డ్రా చేసుకోవచ్చు. ఈ విధంగా డిజైన్ని క్లాత్ మీద ట్రేస్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ డిజైన్ యొక్క అవుట్లైన్ అంతటికీ కూడా గమ్ అప్లై చేసుకుని గోల్డ్ కలర్ రౌండ్ బాల్ చైన్ని స్టిక్ చేసుకోవాలి. ఈ విధంగా స్టిక్ చేసుకున్న తర్వాత గమ్ కొంచెం ఆరిపోయిన తర్వాత ఇప్పుడు వీటికి లోపల కూడా గమ్ అప్లై చేసుకుని స్టోన్ చైన్ని అండ్ ఇంకొక గోల్డ్ బాల్ చైన్ని స్టిక్ చేసుకోవాలి. ఈ విధంగా చైన్స్ అన్ని స్టిక్ చేయడం అయిపోయిన తర్వాత గమ్ కొంచెం ఆరిపోయిన తర్వాత నార్మల్ మెషిన్ థ్రెడ్ని తీసుకుని చైన్స్ అన్నిటికీ కూడా దగ్గరగా స్టిచెస్ వేసుకోవాలి. ఈ విధంగా స్టిచెస్ వేయడం అయిపోయిన తర్వాత ఇప్పుడు ఈ డ్రాప్ షేప్కి మధ్యలో ఉన్న గ్యాప్లో బుటాస్ని వర్క్ చేసుకోవాలి. దానికోసం ఫస్ట్ ఈ విధంగా గమ్ అప్లై చేసుకుని పింక్ కలర్ డ్రాప్ షేప్ కుందన్స్ని స్టిక్ చేసుకోవాలి. గమ్ కొంచెం ఆరిపోయిన తర్వాత ఇప్పుడు ఈ కుందన్స్ అన్ని చుట్టూ కూడా బీడ్స్ని స్టిచ్ చేసుకోవాలి. దానికోసం నార్మల్ మెషిన్ థ్రెడ్ని తీసుకుని ఫస్ట్ ఈ కుందన్ చుట్టూ కూడా షుగర్ బీడ్స్ని స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా షుగర్ బీడ్స్ కుట్టడం అయిపోయిన తర్వాత ఇప్పుడు దీనికి చుట్టూ కూడా వీట్ బీడ్స్ని స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా ఒక వీట్ బీడ్ని ఒక షుగర్ బీడ్ని ఎక్కించుకుని నీడిల్ని కిందకి దించేసుకోవాలి. ఈ విధంగా కార్నర్లో 3 వీట్ బీడ్స్ని స్టిచ్ చేసుకోవాలి. సేమ్ ఇదే విధంగా ఇంకొక కార్నర్లో కూడా స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా ఫస్ట్ కార్నర్స్ కుట్టడం అయిపోయిన తర్వాత ఇప్పుడు మిడిల్లో ఉన్న గ్యాప్లో వీట్ బీడ్స్ని స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ మీరు షుగర్ బీడ్ని స్టిచ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఒక వీట్ బీడ్ని ఎక్కించుకుని నీడిల్ ఈ విధంగా కిందకి దించేసుకోవాలి. ఈ విధంగా గ్యాప్స్ అన్నిటినీ కూడా వీట్ బీడ్స్తో ఫిల్ చేసుకోవాలి. వీట్ బీడ్స్ అన్ని కుట్టడం అయిపోయిన తర్వాత బుటా లుక్ అయితే ఈ విధంగా ఉంది. సేమ్ ఇదే విధంగా అన్ని కుందన్స్ చుట్టూ కూడా స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా కుందన్స్ అన్ని చుట్టూ కూడా వీట్ బీడ్స్ని స్టిచ్ చేసుకోవాలి. ఒకవేళ బ్లౌజ్ హ్యాండ్స్కి ఈ విధంగా బార్డర్ ఉన్నట్లయితే నెక్ డిజైన్లో చూపించినట్టుగానే గోల్డ్ బాల్ చైన్ని అండ్ స్టోన్ చైన్ని స్టిచ్ చేసుకుని కింద పింక్ కలర్ కుందన్స్ని అండ్ వీట్ బీడ్స్ని కూడా స్టిచ్ చేసుకోవాలి. కంప్లీట్గా వర్క్ చేయడం అయిపోయిన తర్వాత బ్లౌజ్ హ్యాండ్స్ లుక్ ఈ విధంగా ఉంది. బ్లౌజ్ బ్యాక్ సైడ్ నెక్ చుట్టూ బుటాస్గా ఈ విధంగా పింక్ కలర్ కుందన్ని స్టిచ్ చేసుకుని షుగర్ బీడ్స్ని స్టిచ్ చేసుకోవచ్చు. కంప్లీట్గా వర్క్ చేయడం అయిపోయిన తర్వాత బ్లౌజ్ బ్యాక్ సైడ్ నెక్ లుక్ ఈ విధంగా ఉంది.
సో చూసారు కదండి, బ్యూటిఫుల్ హెవీ ఆరీ వర్క్ బ్లౌజ్ని నార్మల్ నీడిల్తో ఈజీగా ఏ విధంగా వర్క్ చేసుకోవచ్చు. నా వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.